హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను మిస్ శ్రావణి. ఈరోజు ఫిలిం నగర్లోని రోడ్ నెంబర్ 82లో ఎరా బిస్ట్రో ద గ్లోబల్ కిచెన్కి అయితే వచ్చేసాము. పేరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. అండ్ చూస్తుంటే వింటేజ్ వైబ్స్, అలాగే మోడర్న్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన లైటింగ్స్ అవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. మార్నింగ్ కంటే నైట్ టైమ్ అలా లైట్స్తో ఎంజాయ్ చేయొచ్చు. సో నేనైతే ప్రజెంట్ ఇక్కడ కూర్చున్నాను కదా, ఇక్కడ మంచిగా ఫొటోస్ రీల్స్ దిగవచ్చు. అండ్ లోపలికి వెళ్ళి యాంబియన్స్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాము. సో నాకైతే చాలా క్యూరియస్గా ఉంది వింటేజ్ వైబ్స్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంత మోడర్న్ బిజీ ఉన్న ఈ ఫిలిం నగర్లో వింటేజ్ వైబ్స్తో స్మూత్గా సాఫ్ట్గా అలా సాగిపోతుంది. పీస్ఫుల్గా అయితే కనిపిస్తుంది రెస్టారెంట్. సో లోపలికి వెళ్దాము, యాంబియన్స్ పూర్తిగా చూద్దాం పదండి. సో లోపలికి రాగానే చూస్తున్నారు కదా, మంచి వైబ్ అయితే ఉంది. మంచి మ్యూజిక్తో చిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అవుట్డోర్లో మంచి సెటప్ అయితే అరేంజ్ చేశారు. చూస్తున్నారు కదా, మార్నింగ్ టైం కంటే నైట్ టైమ్ ఆ లుక్కే డిఫరెంట్. మంచి చెట్లతో చూసారా, ఇటు నుండి ఆ కార్నర్ వరకు మనకు అన్ని చెట్లు కనిపిస్తున్నాయి. వింటేజ్ వైబ్స్తో అలా పీస్ఫుల్గా అయితే వెళ్ళిపోతుంది. క్యాండిల్ లైట్ డిన్నర్కి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. క్యాండిల్ లైట్ డిన్నర్ తినాలనుకునే వాళ్ళు, లేదా మంచిగా ప్రైవేట్ స్పేస్ ఉండాలి, ప్రైవసీ ఉండాలి, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అలా వచ్చే వాళ్ళైతే ఇక్కడ మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. సో క్యాండిల్ లైట్ ఎలా ఉంది అనేది చూద్దాం. పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ క్యాండిల్ లైట్ డిన్నర్ అనమాట. సో చూసారు కదా, మంచి క్యాండిల్, ఆహా మంచి అరోమా ఉంది. ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్కి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ సూప్స్ నుండి స్టార్ట్ అయితే డెజర్ట్స్ వరకు అన్నీ దొరుకుతాయి. కాంటీ స్పెషల్ ఐటమ్ వియట్నాం కానీ లేదా యూరోపియన్ బేస్డ్ ఏ ఐటమ్ తినాలనుకున్నా మస్ట్ విజిట్ ప్లేస్ అయితే ఇది అని చెప్పొచ్చు. సో ఇక్కడ హ్యాపీ ప్లేస్, హ్యాపీ హార్ట్స్ లాగా మనకి ఇష్టమైన వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఇలా క్యాండిల్ లైట్ డిన్నర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అవుట్డోర్ ఎంత బాగుంటే ఇండోర్ ఇంకెంత బాగుంటుంది చెప్పండి. సో లోపల ఏ విధంగా ఉందనేది లోపల కూడా చూద్దాం పదండి. సో లోపలికి వెళ్ళిపోదాము. బయట అయితే అద్భుతంగా ఉంది, లోపల ఇంకెంత బాగుంటుంది అనేది నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. సో మొత్తం వింటేజ్ వైబ్స్ అయితే కనిపిస్తుంది. డోర్స్ కూడా మనకి ఇటాలియన్ బేస్లో ఇలాంటి నార్త్ గోవాలో చూస్తూ ఉంటాము, కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఉన్నాయి. ఆహా మంచి ఒక ప్యాలెస్కి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, సో సిట్టింగ్ అంతా ఎంత బాగుంది అంటే అంత బాగుంది. ఆహా నాకైతే నేను ఇక్కడ క్వీన్ ప్రిన్సెస్ లాగా అనిపిస్తున్నాను. సో మీరు కూడా ఇంత మంచి యాంబియన్స్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఎప్పుడు సింపుల్గా రొటీన్గా సోఫాలో కూర్చొని తినడం లేదా బయట కూర్చొని తినడం అనేది చూస్తుంటాం, కానీ ఇక్కడ ఒక్కొక్క సిట్టింగ్కి ఒక్కొక్క థీమ్ ఉంది. అండ్ ఇక్కడైతే హ్యాపీగా ఇలా కంఫర్ట్గా, సో చిన్నపిల్లలు కూడా ఈజీగా అందుకొని తింటుంటారు. మనకి డైనింగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇంటీరియర్ చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో ఈ లోపట్నే మనకి పైన కూడా ఉంది. సో పైన ఏ విధంగా ఉందో చూద్దాం. సో చూసారు కదా, మంచి థీమ్ అయితే ఉంది. మనకి ఎక్కడ కూర్చున్నా ఒక్కొక్క ఫొటోస్కి మంచి ప్లేస్. ఒక దగ్గర దిగిన ఫోటో మళ్ళీ ఇంకొక దగ్గర దిగిన ఫోటోకి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒక ప్రిన్సెస్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నానో. ఇది ఒక్కటే ఫ్లోర్, పైన ఇంకొక ఫ్లోర్ ఉంది. సో అది ఎలా ఉందనేది చూద్దాం పదండి, పైకి కూడా వెళ్దాం. మనకి ఒక రెస్టారెంట్కి వచ్చాము అనే ఫీలింగే లేకుండా కంప్లీట్గా హోమ్లీ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. చూసారు కదా, ఎక్కడో సినిమాలో చూసేవాళ్ళం ఇలాంటి స్టెప్స్, మూవీస్లో లేకపోతే సీరియల్స్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది డ్రమాటిక్గా, కానీ వీళ్ళు అయితే క్రియేటివ్గా ఆలోచించి లోపల మంచి సెటప్ అయితే చేశారు. సో ఇలా వాకింగ్ చేస్తూ, సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే ఎక్కువగా ఫొటోస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఒక్కొక్క సెషన్ దగ్గర మంచి మంచి ఫొటోస్ దిగొచ్చు, కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు. సో వెళ్ళిపోదాం పదండి, దిగండి. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇక్కడ చూస్తున్నట్టయితే చెట్లు, ఆ వాకింగ్, ఇదంతా థ్రెడ్ వర్క్. ఇక్కడ చూసిన
రెస్టారెంట్ లాగా ఎక్కడ ఏ మూలైనా కనిపించట్లేదు. అండ్ ప్రతి ఒక్క సిట్టింగ్లో ఒక మంచి కలర్స్ అయితే ఉన్నాయి. సో బ్యూటిఫుల్ కలర్స్తో అయితే ఇంటీరియర్ మొత్తం అద్రగొట్టేశారు. ఇది చూసారు కదా, మనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇంటీరియర్ అండ్ అంబియన్స్ సిట్టింగ్ చూసారు కదా. సో ఇక్కడ మనకు పక్కనే ఫ్యామిలీ సెక్షన్స్ కూడా ఉన్నాయి. సో కంప్లీట్గా పార్టీస్ చేసుకోవాలి, ఫ్యామిలీకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని అనుకునే వాళ్ళకి ఫ్యామిలీ సెక్షన్స్ కూడా పక్కన పెట్టేశారు. అండ్ ఇది ఒక మంచి హాల్. ఒకసారి ఫ్యామిలీ సెక్షన్ చూద్దాం. ఫ్యామిలీ సెక్షన్ కోసం అయితే ఇది సెటప్ చేసేసారు. ఇక్కడ అప్రాక్స్ 6 ఫ్యామిలీస్ వరకు అయితే కూర్చోవచ్చు. అండ్ ఫ్యామిలీసే కాకుండా ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా గెట్ టుగెదర్స్ చేసుకోవాలి, మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఒక 20 to 25 మెంబర్స్ వరకు సిట్టింగ్ని అయితే ఏర్పాటు చేయడానికి అయితే ఇది ఒక క్లోజ్డ్ క్యాబిన్ అయితే ఏర్పాటు చేశారు. హాల్, క్యాబిన్, అలా ఇది అంతా చూస్తుంటే ఎక్కడో మనం ఏదో సీరియల్ షూటింగ్కి వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే. సో ప్రిన్సెస్ ట్రీట్మెంట్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా సోఫాస్ ఉండడం వల్ల ఎంత బాగుందో, హ్యాపీగా అంటే హ్యాపీగా అనిపిస్తుంది. అంబియన్స్కి ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ అంబియన్స్ ఈ విధంగా ఉంటే ఫుడ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఇప్పుడు మనము ఒక్కసారి కిచెన్ లోపలికి వెళ్ళిపోయి ఈ రోజు మన కోసం ఎలాంటి ఐటమ్స్ చేస్తున్నారో కనుక్కుందాం. సో ప్రెజెంట్ అయితే నేను కిచెన్ లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ ప్రెజెంట్ మనతో అభి గారు అయితే ఉన్నారు. అభి మంచి మంచి కాంటినెంటల్ డిషెస్ చేస్తూ ఉంటాడంట. సో అభితో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ అభి. సో అభి చెప్పండి, కాంటినెంటల్ డిషెస్లో ఇక్కడ మోస్ట్ ఎక్కువగా ఫేవరెట్ ఐటమ్స్ ఏంటి? అందరికి పాస్తాస్ నచ్చుతాయి చాలా. నెక్స్ట్ గీ రోస్టెడ్ చికెన్ విత్ హమ్మస్ అదొకటి ఉంది. గీ రోస్టెడ్ ల్యాంబ్ ఉంది. నెక్స్ట్ పిజ్జాస్ చాలా మంచిగా నడుస్తాయి. నెక్స్ట్ థాయ్ కర్రీస్ ఉన్నాయి. ఇంకా అట్లా అవన్నీ. వరల్డ్ వైడ్ అంటున్నారు కాబట్టి వరల్డ్ వైడ్ డిషెస్ అనగానే అందరికి కాంటీ ఎక్కువగా గుర్తుకొస్తుంది. సో ఇటలీ అలాంటి రెసిపీస్ కూడా ఇక్కడ ఉంటాయా? అవునవును ఉన్నాయి. పాస్తాస్ ఉన్నాయి కదా ఇటాలియన్ నుంచి, పిజ్జాస్ ఉన్నాయి. ఓకే, రిసోటో ఉంది. రిసోటో ఇటాలియన్ చాలా ఫేమస్ అది. సో అవన్నీ ఉంటాయి ఇక్కడ. సో చూసారు కదా, మంచి మంచి డిషెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన కోసం ఏం చేయబోతున్నాడు అభి అనేది కనుక్కుందాం. అభి చెప్పు, ఏం చేయబోతున్నావు? నేను వైట్ సాస్ పాస్తా చేద్దాం అనుకుంటున్నా. వైట్ సాస్ పాస్తా, స్పగెటీ వైట్ సాస్ పాస్తా చేద్దాం అనుకుంటున్నా. ఇది కాంటినెంటల్ డిష్, ఇటాలియన్ కాంటినెంటల్ డిష్ అయితే మనం ఇప్పుడు చేస్తున్నాము. సో పాస్తాలో జనరల్ పాస్తా కాకుండా కాంటినెంటల్ కాబట్టి ఎలాంటి ఫ్లేవర్స్ యూస్ చేస్తారు ఏంటి అనేది మనం తెలుసుకుందాము. సో ఇప్పుడు కాంటినెంట్ పాస్తా ఎలా తయారు చేస్తారో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కనుక్కుందాం. ఫస్ట్ మనకి స్పగెటీ కావాలి. స్పగెటీ, ఆలివ్ ఆయిల్, ఫ్రెష్ క్రీమ్, నెక్స్ట్ గార్లిక్ అండ్ ఆనియన్ అండ్ సాల్ట్, పెప్పర్ అండ్ మెయిన్లీ పార్మెజాన్ చీజ్. దట్స్ ఇట్. ఓకే, ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ మనం వైట్ సాస్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ దాంతోపాటు స్పగెటీ పాస్తా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ సెమీ కుక్డ్. సో ఇది ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసుకున్నాం కాబట్టి తొందరగా ఈజీగా కుక్ అయిపోతుంది. సో ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందా? 8 మినిట్స్ బాయిల్ చేసి పెడతాము. 8 మినిట్స్ దాన్ని అల్దంతే అంటారు అనమాట. సో ఆ బాయిలింగ్ మెథడ్ ని అల్దంతే అంటారు. సో 75% కుక్ చేసి పెట్టుకుంటాము. నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసి పాస్తాలు సాస్ తో పాటు కుక్ చేసి పెడతాము. ఓకే, మెయిన్ గా పాస్తా అనగానే సాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో సాసెస్ ఎంత బాగుంటే అంత టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు సాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ప్రాసెస్ మేకింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది అవి పూర్తిగా చేసి చూపించబోతున్నాడు. సో అవి ఏంటనేది కనుక్కుందాం. ప్రాసెస్ మేకింగ్ ఏంటో పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే, మనకైతే కాంటినెంటల్ డిషెస్ ఎలా తయారు చేస్తారని ఫర్ ది ఫస్ట్ టైం అయితే చూపించబోతున్నాము. సో అభి అయితే ఎన్ని ఇయర్స్ అభి? 3 years ఎక్స్పీరియన్స్ ఉంది కాంటీలో. ఓకే, 3 years ఎక్స్పీరియన్స్ ఉందంట కాంటీ డిషెస్లో. సో అంత అద్భుతంగా ఈ కాంటీ డిష్ అయితే ఉండబోతోంది. సో ముందుగా అయితే పెనం మీద ఆయిల్ తీసుకుందాము. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం చూసాం కదా. సో ముందుగా అయితే ఆయిల్, నెక్స్ట్ కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. తర్వాత గార్లిక్ వేసుకుందాం. ఓకే, కొంచెం లిటిల్ బిట్ గార్లిక్. ఓకే, మీది అభి ఎక్కడ? మీ ప్రాపర్ ఎక్కడ? మొత్తం హైదరాబాదే. నెక్స్ట్ వెజిటేబుల్స్ తీసుకుందాం, బ్లాండ్ చేసిన వెజిటేబుల్స్. ఓకే, దీంట్లో వెజిటేబుల్స్ లో మనం ఏమేమి తీసుకున్నాము? మనం వచ్చేసి బ్రోకలీ తీసుకున్నాము, జుకినీ తీసుకున్నాం, నెక్స్ట్ బెల్ పెప్పర్స్ తీసుకున్నాం. ఓకే, అన్ని బ్లాండ్ చేసిన వెజిటేబుల్స్.
సాటే చేసుకున్నాం. ఇది చాట్ వాటర్ వేసుకోవాలి కొంచెం. కొంచెం సాటే అయితే ఉండాలి. నెక్స్ట్ వైట్ సాస్ వేసుకోవాలి మనం. వైట్ సాస్ అంటే దీంట్లో వైట్ సాస్లో మీరు ఇంగ్రీడియంట్స్ ఇంకేమైనా యూస్ చేస్తుంటారా? వైట్ సాస్లో వచ్చేసి మనం మిల్క్ యూజ్ చేస్తాము. మిల్క్ ఇంకా బటర్ అండ్ మైదా యూజ్ చేస్తాము. ఓకే, అందుకే అంత థిక్గా ఉంది. దిస్ ఇస్ వైట్ సాస్. మేము ఇన్నోస్ చేస్తాం అనమాట, బయట నుంచి తెప్పాము. మేము ఈ రెస్టారెంట్లోనే చేస్తాము. ఓకే, పాస్తా అనేది ముఖ్యంగా ఆ క్రీమ్ ఏదైతే ఉందో ఆ క్రీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్రీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇంకా సాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతే, మనం ఎంత మంచిగా చేసి అంత టేస్టీగా ఉంటుంది. ఓకే, మనం సీజనింగ్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ ఎట్లుంది మొత్తం చెక్ చేసుకున్న తర్వాత వాటర్, ఇది స్టాక్ వాటర్ యూజ్ చేస్తాం అనమాట. సో వెజిటేబుల్ స్టాక్స్ అవన్నీ కొంచెం కుక్ అయితే ఉంటుంది. సో హైదరాబాదే అంటున్నా కాబట్టి హైదరాబాద్లో మంచి మంచి ప్లేసెస్ అయితే కవర్ చేసే ఉంటావు. సో ది బెస్ట్ ప్లేస్ ఏంటి నీకు? ట్రిప్స్కి వెళ్ళడానికి లేదా బయటకి ట్రిప్స్కి వెళ్ళడానికి అంటే చాలా తిరిగేస్తుంటాం. అంతే, కొత్త ఏమున్నా స్పెషల్ ఏం లేదు మాకు. అరే హైదరాబాద్ అనగానే చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తుంటారు హైదరాబాద్ చూడడానికి. ఏం లేదంటావు ఏంటి హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి? నాకు బాగా ట్యాంక్ బండ్. ఓకే, మంచి స్పాట్స్ పెట్టుకున్నాడు. నెక్లెస్ రోడ్ అంటే అర్థమవుతుందా? మీ పేరెంట్స్ చూస్తారు మరి? చూసినా పర్లేదు, మా పేరెంట్స్కి తెలుసు నా గురించి మొత్తం. తెలుసంట, తెలిసిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత సీజనింగ్ చేసుకోవాలి. సీజనింగ్ ఇన్ ద సెన్స్ సాల్ట్ వేసుకోవాలి, పెప్పర్ అవన్నీ. సాల్ట్ టు టేస్ట్ యూజ్ చేయాలి. ఇది ఒక పించ్, అందరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కొంచెం పెప్పర్ తీసుకోండి. ఓకే, పెప్పర్, బ్లాక్ పెప్పర్, ఇది క్రష్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆరిగానో తీసుకోండి. అని పించ్ అంటే ఒక పించ్. ఇదేంటి? ఇది వచ్చేసి ఇది కూడా సీజనింగ్ పౌడర్. ఇది సో అన్ని మంచిగా పౌడర్స్ ఉన్నాయి. ఇది అయిపోయింది. మనం చాట్ మసాలా స్మెల్ లాగా వస్తుంది, చాట్ మసాలా కానీ ఏదో ఫ్లేవర్. పాస్తా వేసేయాలి ఇప్పుడు. ఓకే, వేయండి, మీరు వేయండి కొంచెం పాస్తా. ఓకే, సో నాతో కూడా వంటలు చేస్తున్నారు. సో కొంచెం కొంచెం ఏమంటారా? మొత్తం వేయండి. మొత్తం టాసింగ్ మీదే ఉంది. వాటర్ యాడ్ చేసుకున్నాము. మధ్యలో మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటే ఆ థిక్నెస్ పోయి కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది. లాస్ట్లో క్రీమ్ యాడ్ చేసుకోవాలి, ఫ్రెష్ క్రీమ్. ఓకే, ఫ్రెష్ క్రీమ్. ఇది ఒక కప్. ఇది ఒక కప్ అంతే నా టేస్ట్కి. ఓకే, లిటిల్ బిట్ లాస్ట్ ఫైనల్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఏంటి ఆయుధాలు చేస్తున్నావు? మానవ ఆయుధాలు. స్పూన్ తీసుకుంటున్నాను. ఓకే, సో సడన్గా తీసేసరికి నాకు భయం వేసింది. ఏంటి మానవ ఆయుధాలు వాడుతున్నారా ఏంటి? కొంచెం బటర్ వేసుకోవాలి. ఇది మా ఆయుధాలు ఇవన్నీ. మీ ఆయుధాలు అంతే, కిచెన్. ఓకే, షెఫ్ ఆయుధాలు అనమాట. సో సడన్గా ఇట్లా పాకెట్స్లలో పెట్టుకుంటున్నారు. ఏదైనా కావాలంటే పెన్స్ కూడా ఉన్నాయి. ఇంకేమైనా వెపన్స్ దాచుకున్నారా? ఉంటాయి, పెన్స్ ఉంటాయి, ఫ్రీజర్స్ ఉంటాయి. రాసుకుంటుంటారా వంట చేసేటప్పుడు? రాసుకుంటాం. ఒకవేళ ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే, స్టోర్ ఏమన్నా వచ్చినా, నాన్ వెజ్ ఏమన్నా, ఇండియన్ ఏమన్నా వచ్చినా అవన్నీ రాసుకుంటూ ఉంటాం మేము. ఓకే, పెన్. ఇది మార్కర్. అది మార్కర్. ఇది వచ్చేసి ట్వీజర్ అంటారు. ట్వీజర్ అంటే గార్నిషింగ్ కోసం పట్టుకొని గార్నిషింగ్ చేస్తాం. అది ఏమన్నా చిన్న చిన్న హర్బ్స్ ఉంటాయి, మైక్రోబ్స్, అవన్నీ పట్టుకొని గార్నిషింగ్ చేయడానికి. ఓకే, ఇంకా అంతేనా ఆయుధాలు? సో ప్రజెంట్ అయితే 3-4 ఆయుధాలతో కవర్ చేసేసాడు. సో పాస్తా అయిపోయింది. పాస్తా అయిపోయిందా? చీజ్ వేయాలి. చీజ్. ఓకే, చీజ్. ఓకే, లాస్ట్లో చీజ్తో అయితే ఎండప్ చేస్తున్నాము. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. అది ఇది పార్మెజాన్ చీజ్. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. 100% పాస్టాలు ఇది యూజ్ చేస్తారు చాలా మంది. ఓకే, ఆహా, మంచి క్రీమీ
డెలిషియస్గా డెలిషియస్ వైట్ సాస్ పాస్తా స్పగెట్టి వెజ్ కాంటినెంటల్ డన్ బై ద షెఫ్ అభిషేక్ అభిషేక్ ఓకే అప్పటి నుండి అభి అని పిలుస్తుంటే నీకేం అభి అని పిలుస్తారు అభిషేక్ అని పిలవరు ఓకే అభిషేక్ అయిపోయింది ఇది రెడీ టు ఈట్ పాస్తా అయిపోయి దీన్ని ప్లేటింగ్ చేసి గార్నిషింగ్ చేస్తాను నేను ఓకే అభి అయితే ఫుల్ స్మైల్తో మాట్లాడుతున్నాడు ఆ స్మైల్కి రీజన్ ఏంటి అని అడుగుదాము సో ఇంత బ్లష్గా క్యూట్ స్మైల్తో అటువైపే టర్న్ చూసారా పూర్తిగా అటువైపు టర్న్ చేస్తూ ఇటువైపు కూడా మాట్లాడట్లేదు ఏంటి అబ్బా అసలు ఏంటి అంత స్మైల్ రావడానికి కారణం ఏంటి పాస్తా మంచిగా వచ్చింది కదా మీకోసం పాస్తా మంచిగా వచ్చిందంట అంటే ఎవరైనా అంటే కెమెరా ఫియర్ ఏమైనా ఉందా లేకపోతే లేకపోతే ఎవరైనా చూడాల్సిన వాళ్ళు ఎవరైనా చూడట్లేదు చూడాలి అనుకొని అలాంటివి ఏమైనా ఉన్నాయా చూసేటోళ్ళు ఎవరు లేరు నాకు కెమెరా ఫియర్ చాలా నిజం చెప్పు అభి ఎందుకంటే కెమెరా ఫియర్ ఉంది అంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్లో ఇంకెవరైనా ఉండాలి బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు అందరు మా వాళ్ళే కెమెరా లోపటి నుండి అక్కడ టీవీలో కనిపించే వాళ్ళు ఎవరైనా ఓకే అభి ఫ్యాన్స్ అందరు ఒకసారి వేసుకోండి సో అక్కడున్న అభి ఫ్యాన్కి హాయ్ సో అభి తరపు నుండి హాయ్ హలో సో పాస్తా అయితే అభి చేతుల మీద అయితే అద్భుతంగా చేసేసుకున్నాము దాని తర్వాత ప్లేటింగ్ చేసేసుకొని గార్నిష్ చేసి టేబుల్ మీద సర్వ్ చేసుకొని అభి చేసిన కాంటినెంటల్ డిష్ ఎలా ఉందనేది ట్రై చేద్దాము టేస్ట్ చేసి అభికి కాంప్లిమెంట్ ఇద్దాం ఓకే నా పాస్తా తినాలంటే అందరు ఎరా కేఫేకి వచ్చేసేయండి ఓహో అందరు రావాలి చాలా మంచి పాస్తా చేస్తాను నేను నా పాస్తాకి ఫ్యాన్స్ చాలా మంది తెలుస్తుంది స్మైల్ వెనక రీజనే అది అర్థమైపోయింది ఇప్పుడు మెల్లమెల్లగా బయటపడుతున్నాడు అభి సో ఇంత మంచి కాంటినెంటల్ డిష్ అయితే చేశారు కదా మనం అయితే టేబుల్ మీద సర్వ్ చేసుకుందాము అలాగే ఫస్ట్ గార్నిష్ చేసుకుందాము దీన్ని ఎంత అద్భుతంగా రెడీ చేస్తే పబ్లిక్ అంత కస్టమర్స్ అంత అట్రాక్టివ్గా ఉంటారు సో టేస్ట్ పక్కన పెడితే ఫస్ట్ కలర్ఫుల్గా కనిపించాలి ఆ తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది చేసిన తర్వాత ఎవరు చేశారని అడిగితే షెఫ్ అభిషేక్ ఓకే సో గార్నిష్ చేద్దామా ఇందాక ప్రాసెస్ మొత్తం చూసారు కదా వైట్ సాస్ పాస్తా స్పగెట్టి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పండి ఓకే ఇంతవరకు నాకు అన్ని గుడ్ ఫీడ్బ్యాక్స్ వచ్చాయి మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎట్లుందో ఓకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా గుడ్ ఫీడ్బ్యాకే వస్తుంది నా సైడ్ నుండి కూడా సో ఈ డిష్ ఎలా ఉంది అండ్ టేస్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది నేనైతే టేస్ట్ చేసిన తర్వాత అభికి కాంప్లిమెంట్స్ మీద కాంప్లిమెంట్స్ ఇచ్చేయబోతున్నాను సో చూస్తే అయితే చాలా మంచిగా కలర్ఫుల్గా మంచి కనిపిస్తుంది సో టేస్ట్ చేద్దాం పదండి సో ఇందాక మనకి అభి అయితే ఫస్ట్ డిష్ చేసి చూపించాడు ఇప్పుడు సెకండ్ డిష్ అయితే మనతో అయితే ఇండియన్కి సంబంధించిన షెఫ్ అయితే ఉన్నారు సో ఇక్కడ ఇందాకనేమో కాంటీ డిష్ చేసి చూపించాము ఇప్పుడు ఇండియన్కి సంబంధించిన డిష్ని అయితే చూపించబోతున్నారు సో అబ్ క్యా బనా రే మెక్సికన్ చికెన్ ప్లేటర్ మెక్సికన్ చికెన్ ప్లాటర్ అయితే చేయబోతున్నాడంట సో పూర్తిగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూద్దాం ఇంగ్రీడియంట్స్ క్యా డాల్తే లెమన్ జ్యూస్ జింజర్ గార్లిక్ పేస్ట్ హ్యాంగ్ కట్ కొరియండర్ పౌడర్ లెమన్ సీడ్స్ పౌడర్ గరం మసాలా చాట్ మసాలా పెరి చికెన్ మ్యారినేట్ అచ్చా సో కొన్ని మసాలాస్ అయితే చూసాం కదా ఇప్పుడు మనం చికెన్ అయితే మంచిగా వాష్ చేసి పీసెస్ లాగా కట్ చేసుకున్నాము అలాగే సలాడ్కి కావాల్సిన ప్లాటర్ డిజైనింగ్కి మనము దీనికి కావాల్సిన టమాటో క్యాబేజ్ ఆర్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఆర్ ఆరెంజ్ బెల్ పెప్పర్స్ అండ్ ఐస్బర్గ్ ఓకే సో దీంట్లో అయితే మనము సలాడ్స్ కోసం అయితే ఇది పైన టాపింగ్స్ కోసం అయితే తీసుకున్నాము అయితే టాపింగ్ మీద డాల్తేనా ఓకే మన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని మ్యాగ్నెట్ చేసుకోవాలి మ్యాగ్నెట్ ఎలా చేస్తారు ఏంటి అనేది కనుక్కుందాం సో మ్యాగ్నెట్ కైసే బనాతే మ్యాగ్నెట్ ఫస్ట్ లెమన్ జ్యూస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 చమచ్ సో లెమన్ జ్యూస్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా అది అండ్ సాల్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి సో చికెన్కి గార్లిక్ పేస్ట్ అనేది పచ్చి వాసన పోతుంది సో దానికోసం మనం గార్లిక్ ఫస్ట్ యూజ్ చేస్తాము बनाए ओके अब क्या बनाते हैं मसाला సో ఓకే మసాలా डालते हैं इसमें अलग बना दे
ఓకే. సో ఇప్పుడు చికెన్కి అయితే మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, లెమన్ జ్యూస్ ఈ 3 కలిపేసుకొని పెట్టుకున్నాము. సో ఈ పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 minutes మ్యారినేట్ చేసింది మనము పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలాస్ ఏమేమి కలుపుతున్నాం అనేది చూద్దాం. ఓకే. మసాలా कितने टाइम लगता? 2 मिनट में ज़्यादा. 2 मिनट में? अच्छा, ఓకే. సో మసాలాస్ కూడా 2-3 minutesలో అయిపోతుందంట. ఇప్పుడు మనం మసాలా చూస్తున్నాము. जिंजर गार्लिक पेस्ट, लेमन जूस, లెమన్, मस्टर्ड ऑयल, మస్టర్డ్ ఆయిల్, कश्मीरी चिली पाउडर, చిల్లీ పౌడర్, पेरी पेरी चिकन मैरिनेट, पेरी पेरी चिकन मैरिनेट, పెరి పెరి చికెన్ మ్యారినేట్, यस, कीमोन सीड्स पाउडर, चाट मसाला, सॉल्ट, कस्तूरी मेथी, कोरिएंडर पाउडर, गरम मसाला, ఓకే, ब्लैक सॉल्ट, 2 tablespoon हैंग कर्ड. కర్డ్. यस, ఓకే, మంచిగా మసాలాస్ అన్నీ వేసేసుకున్నాము. అండ్ లాస్ట్లో కర్డ్ వేసుకొని అదంతా మొత్తం మిక్స్ చేసుకుంటే ఆ మసాలా అంతా మంచిగా అన్ని ఫ్లేవర్స్ కలిసేలాగా మసాలాస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో కొంతమంది చికెన్లోనే మిక్స్ చేసుకుంటుంటారు, వీళ్ళు మాత్రం చికెన్ని సపరేట్గా మ్యారినేట్ చేసి అలాగే మసాలాని సపరేట్గా మ్యారినేట్ చేస్తున్నారు. సో ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ వస్తుందని అంటున్నారు. చూద్దాం ఇంకా మసాలాస్ చూడండి, మంచిగా ఆ పెరుగుకి ఆ థిక్నెస్ అయితే అయిపోయింది. ఇక్కడ పౌడర్ లాగా అనిపించట్లేదు, మంచిగా కర్డ్లో మిక్స్ అయిపోవడం వల్ల చికెన్ పీస్కి మంచిగా మసాలా అద్దితే అది బాగా అబ్జర్వ్ చేస్తుంది. సో తినేటప్పుడు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఓకే, సో ఇందాక మనం చూసాం కదా మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా మంచిగా పేస్ట్ లాగా మ్యారినేట్ చేసుకుని అయితే పెట్టుకున్నాము. చికెన్ మ్యారినేట్ చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని ఎలా మిక్స్ చేస్తారో చూద్దాం. ఓకే, బోన్లెస్ చికెన్ లేనా హై? लेग बोनलेस, ఓకే, బోన్లెస్ చికెన్ తీసుకోవాలంట. గార్లిక్ ఉండడం వల్ల చికెన్ నిమ్మకాయ జ్యూస్ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే చికెన్ పీస్కి మంచిగా అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే చికెన్కి అది బాగా మసాలా అనేది మంచిగా థిక్గా కనిపిస్తుంది. సో ఎక్కడ మనకి చికెన్ కనిపించట్లేదు, సో పూర్తిగా మనకి మసాలాతో నిండిపోయింది. సో మంచి మసాలాతో మ్యారినేట్ చేసుకొని ఇది ఒక 10-15 minutes పక్కన పెట్టేసుకుంటే అది మంచిగా మసాలా పట్టిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ చూడొచ్చు. అగలే క్యా కర్తే? నెక్స్ట్ సలాడ్ బనాతే. ఓకే, సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకునేది పక్కన పెట్టేసుకొని ఒక 10 minutes దానికి రెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు సలాడ్ ఎలా చేస్తారో చూద్దాం. ఇందాకనేమో మనము చికెన్ మ్యారినేట్ చూసాం కదా, ఇప్పుడు సలాడ్ మ్యారినేట్ చూస్తున్నాము. దీంట్లో ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కట్ చేసుకుని అయితే పెట్టేసుకున్నారు. దీంట్లో కొద్దిగా మసాలాస్ యాడ్ చేసేసి దాన్ని కూడా మ్యారినేట్ చేసుకుంటున్నారంట. సో ఇస్మే క్యా క్యా డాల్ రహే? సాల్ట్, పెప్పర్, ఆలివ్ ఆయిల్, ఉత్తా బస్. ఓకే, సో 3 ingredients అయితే యాడ్ చేస్తున్నాము కొంచెం సలాడ్లో కూడా మంచి ఫ్లేవర్ని యాడ్ చేయడానికి. ఓకే, స్టార్ట్ కరో భయ్య. తోడా సాల్ట్, కొంచెం చిటికెడు ఉప్పు వేస్తున్నారు, ఆలివ్ ఆయిల్ అండ్ పెప్పర్. ఓకే, గార్నిష్ కే లియే. आपके रेस्टोरेंट में इंडियन का कौन सी आइटम्स फेमस है, सिग्नेचर डिशेस है? तंदूर टंगड़ी कबाब, लैम सीख कबाब, तुर्किश कबाब, लवासा, जाफरानी कबाब. ఓకే, సో మంచి కబాబ్స్ అయితే ఫేమస్ అంట. ఓకే, సో రెడీ అయిపోయింది. సో సలాడ్ కూడా రెడీ అయిపోయింది. అండ్ చికెన్ మ్యారినేట్ ఒకసారి తీసుకో. సో చికెన్ మ్యారినేట్ కూడా రెడీ అయిపోయింది అండ్ సలాడ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కబాబ్ ఎలా చేస్తారు అనేది చూద్దాం. సో తందూరి ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ క్యా హై? सीख में लगा के भट्टी में डालना. సో కబాబ్ చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి మంచి తీసుకోవాలి స్టిక్, మంచి హీట్ అవ్వడానికి ఎక్కువగా. సో ఈ మెటల్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఈజీగా అయిపోతుంది.
కబాబ్ తందూరీ స్టైల్. సో దీన్ని మంచిగా అక్కడ కాయిల్ ఉంది రెడీగా, ఆ కాయిల్లో పెట్టేసుకుంటే వేడి వేడి తందూరీ రెడీ అయిపోతుంది. రెడీ హోగే బస్. ఇది తీసుకొని కాయిల్ లోపలికి పెట్టేసుకుంటే ఒక 10 minutes మే హో జాతా. 10 minutes ఫైన్, 10 to 20 minutes. సో 10 to 20 minutes వరకు ఇది కాయిల్లో అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత మంచిగా తందూరి వేడిగా అయితే రెడీ అయిపోతుంది. సో మనం మ్యారినేట్ చేసేసుకున్న దాన్ని ఇలా సీకులో కుక్ చేసుకొని మంచిగా మసాలాస్ అన్నీ ఇంకినాయి కాబట్టి మనకి ఎక్కడ పచ్చిగా కనిపించట్లేదు. ఇది జనరల్గా కాయిల్లో పెట్టేసుకుంటే మనకి తందూరి అయితే రెడీ అయిపోతుంది. ఓకే, సో పొజిషన్స్ అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇప్పటిదాకా మొత్తం మసాలా మ్యారినేట్ చేసుకున్నంత స్టిక్ చేసాం కదా ఈ స్టిక్లో. సో ఇప్పుడు మనం కాయిల్లో పెట్టేసుకుంటున్నాం. సో వేడి తందూరి అయితే రాబోతోంది. సో आप उधर डालते हैं. अभी ये रेडी हो गया है, टेस्ट करके बोलो कैसा है. इसमें कबाब है, नान है, सलाद है, सलाद है. ఓకే, సో పూర్తిగా మనకి రెడీ అయిపోయింది. దాని కింద మనకి నాన్ అయితే ఉంది, సలాడ్ ఉంది, అండ్ ఇక్కడ మనకి వేడి కబాబ్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. సో మెక్సికన్ చికెన్ ప్లాటర్ డిష్ అయితే రెడీగా ఉంది. సో నాకైతే మంచి కనుల పండుగ అంటారు కదా, అలా నాన్తో కబాబ్ చూస్తుంటే ఆ నోరు ఊరిపోతుంది. ఇది సర్వింగ్ చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం పదండి. సో ప్రజెంట్ మనతో అయితే ఎండి రోషన్ గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాము. నమస్తే అండి. సో ఈ అట్మాస్ఫియర్ ఏది చూసినా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అండ్ వింటేజ్ వైబ్స్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇండోర్ అవుట్డోర్ ఒక్కొక్క సెటప్కి ఒక్కొక్క డిఫరెంట్గా వెళ్తున్నారు. సో అలా డిఫరెంట్గా ఎలా ప్లాన్ చేసుకున్నారు? అంటే ఎరా అన్నది మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే బేసిక్గా అందరూ కూడా ఎరా గ్లోబల్ కిచెన్, బేసిక్గా ఎరా బిస్ట్రో అండ్ గ్లోబల్ కిచెన్. సో అందరూ కూడా వెళ్తే ఒకవేళ ఓన్లీ కాంటినెంటల్ వెళ్తారు, లేదంటే ఇండియన్ క్యూజిన్ వెళ్తారు. సో మేము గ్లోబల్ క్యూజిన్ ఎందుకు వెళ్ళామంటే ఇప్పుడు కాంటినెంటల్ ఇష్టం ఉన్న వాళ్ళకి కేటర్ చేయడానికి, అండ్ ఫ్యామిలీతో వస్తే పెద్దవాళ్ళు వచ్చిన ఇండియన్ ఫుడ్ కూడా కేటర్ చేయడానికి. అదిగాక మన దగ్గర మెడిటరేనియన్ అండ్ ఇంకా మెక్సికన్ క్యూజిన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అంబియన్స్ అయితే సూపర్ అద్రగొట్టేశారు అసలు. అది చేయడానికి ఆల్మోస్ట్ 9 months 10 months ఆఫ్ కన్స్ట్రక్షన్ కే టైం పట్టింది మనకి. ఓకే, దట్ ఐడియా వచ్చింది చూడండి, అసలు డిఫరెంట్. అసలు అనుకుంటున్నాము ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే మనం రెస్టారెంట్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేస్తుంది జనరల్గా, కానీ ఇక్కడికి వస్తే ఏదో మనం ప్యాలెస్కి వచ్చిన ఫీలింగ్, లేకపోతే హోమ్గా ఇంట్లోనే ఒక హాల్ ఉంది, ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ తెచ్చారు. మా ఎరా ట్యాగ్ లైన్ కూడా అదే అండి, ఎట్ హోమ్ విత్ ఎరా. అంటే ఇప్పుడు అందరూ కంపెనీస్లో వీటిలో వర్క్ చేసి వాళ్ళు ఎప్పుడు చూసినా కార్పొరేట్ ఆఫీస్లో అపార్ట్మెంట్లలో ఉంటారు కదా, ఇలా ఇల్లాంటి వైబ్ తీసుకొని వాళ్ళ వైబ్లో ఉండడానికి వాళ్ళకు కూడా బాగుంటుంది కదా అని ఇలా చేసి చాలా అంటే చాలా బాగుంది. అసలు అంబియన్స్కి 10 on 10 ఇచ్చేయచ్చు. అండ్ ఇట్ వాస్ సో ఇంప్రెసివ్. సో చూసారు కదా, ద ఫుడ్ వాజ్ అమేజింగ్ అండి, అంటే అమేజింగ్ అని చెప్పొచ్చు. అండ్ అంబియన్స్ అయితే 10 on 10 10 on 10 10 on 10 100కి 100 అద్రిపోయింది. అండ్ యంగ్స్టర్స్కి అయితే మంచి విచ్చలవిడిగా వచ్చి ఫొటోస్ దిగొచ్చు. ఇంకా అమ్మాయిలకి అయితే ఇలా
మ్యూజిక్, బాన్ఫైర్, నేచర్, ఫుడ్, క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ అ స్పెషల్ పర్సన్, ఆల్వేస్ అమేజింగ్ అని చెప్తాను. సో నాకైతే డ్రీమ్ కమ్ ట్రూ ప్లేస్ అని చెప్తున్నాను. మీరు కూడా ఇలాంటి ప్లేసెస్ని ట్రై చేయాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, ఎరాకి వచ్చేసేయండి. ద వండర్ఫుల్ షెఫ్స్ ఉన్నారు అండ్ మన ఎండి కూడా చాలా యంగ్స్టర్ ఉండడం వల్ల మంచి అట్రాక్టివ్ డెకరేషన్స్తో పాటు ఇంత మంచి ఫుడ్ని అయితే మనకి అవైలబుల్గా అయితే చేసేసారు. సో డూ విజిట్ ఎరా బిస్ట్రో గ్లోబల్ కిచెన్, ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 82. అండ్ ఇది మన కోసం స్పెషల్గా అభి అయితే చేశాడు వైట్ సాస్ పాస్తా. సో వైట్ సాస్ పాస్తా అయితే చూసారా, వేడి వేడిగా ఉంది. ఆహా, మంచి చీజ్, తను అన్నట్టే అదిరిపోయింది. సో అలా క్యాండిల్ లైట్ డిన్నర్ చూసారా, మంచి అరోమా వస్తుంది, పక్కన చెట్లు, అదిరిపోయింది. ఇలా ఫుడ్ తినాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను, ఈరోజు కుదిరింది. సో ఆహా, ఆహా, మాటలు రావట్లే, అంత బాగుంది. నెక్స్ట్ మనము తందూరి ట్రై చేద్దాము. సో సెకండ్ మనకి తందూరి ఉంది. సో దీన్ని మెక్సికన్ చికెన్ ప్లాటర్, ఇప్పుడు ఏదైతే ఉందో నా చేతిలో దీనిని మెక్సికన్ చికెన్ ప్లాటర్, దీన్ని తయారు చేయడానికి కూడా చాలా టైం పట్టింది మనకి. అండ్ వీటిని ఇలా పిజ్జా, ఏదైతే పిజ్జా షేప్ ఉంటుందో సేమ్ మీకు అలా కనిపిస్తుందో చూసారా, మంచి చిన్న చిన్న బ్రెడ్స్ని, నాన్ ఏదైతే ఉందో దాన్ని పిజ్జా షేప్లో అయితే కట్ చేశారు ఈజీగా తినడానికి. సో అబ్బబ్బబ్బా, ఆహా, నా భూతో నా భవిష్యత్ కేగా అద్దరు కొట్టేశాడు. నేను ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంట్లో సలాడ్ ఉంది, నాన్ ఉంది, కబాబ్ ఉంది. సో అందుకోసమే దీన్ని ప్లాటర్ అన్నారు. సో మెక్సికన్ స్టైల్లో చింపేశాడు. అండ్ ద ఫుడ్ వాజ్ అమేజింగ్. సో మీరైతే ఫుల్గా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళిపోతారు. సో లవర్స్ కోసం వ్యాలంటైన్స్ డే స్పెషల్ డెకరేషన్ అయితే ఇక్కడ ఉండబోతుంది. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. అండ్ దిస్ ఈజ్ మై ఎపిసోడ్ ఆన్ ఎరా బిస్ట్రో ద గ్లోబల్ కిచెన్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఇండియన్ కిచెన్. సైనింగ్ ఆఫ్.